నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈ ఎన్నికల రంగం తమిళనాడుకు సంబంధించిన చాలా వార్తలు వస్తుంటాయి. బ్రేకింగ్ న్యూస్. వీళ్ళు తిట్టుకున్నారు, వాళ్ళు తిట్టుకున్నారు, వాళ్ళు దుమ్మెత్తి పోసుకున్నారు, వీళ్ళు రాళ్ళు వేసుకున్నారు. ఇవన్నీ ఎలక్షన్ల వరకు ఉంటాయి. మీకు రోజు ఇవి మసాలా చూపిస్తుంటా. ఓటమి భయంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని స్టాలిన్ చూస్తున్నారు. విజయ్ సినీ హీరో, ఈయన ఇప్పుడు ఎలక్షన్లో నిలబడ్డాడు. టీవీకే పార్టీ ఏర్పాటు చేసి విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇంతకుముందే స్టాలిన్ కొడుకు అన్నాడు కదా, నరేంద్ర మోడీ అంటే భయపడతారు, మా నాయనని చూస్తే నవ్వుతారని. మళ్ళీ విజయ్ ఇదో మాట అంటే ఏముండదు, ఆచితూ నాలుకకు ఏది దోస్తే అదే మాట్లాడాలి. దాంట్లో కరెక్టా కాదా అనేది ఏం గ్రహించరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని స్టాలిన్ ప్రభుత్వం చూస్తుందని ప్రముఖ సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిండు. పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం ఆ పార్టీ నేతలకు అలవాటేనని వ్యాఖ్యానించారు. నువ్వు కొత్తగా రాజకీయాలకు వస్తున్నావు కాబట్టి నీకు గొడుగు పట్టుడు అలవాటు లేదు. ఇంకా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిందనుకో, నువ్వు కూడా రాటు తేలుతావు. గొడుగు పట్టుడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టితే సరిపోతుంది. ఇప్పుడు నాయకులంతా అదే. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు, ఎలక్షన్ విషయం రాకముందు బండబూతులు తిట్టుకుంటారు ప్రెస్ మీట్లో. కొన్ని సందర్భాల్లో మీడియా కూడా చూపించదు, వర్డ్స్ వినిపించదు, ప్రింట్ మీడియా కూడా రాయరు. అటువంటి వర్డ్స్ ఉంటాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందా జంప్ జలాని. ఈ పార్టీ నుంచి రాత్రి ఇంకో పార్టీలో దుంకాలి, కండువ కప్పుకోవాలి, ఫోజు పెట్టాలి, కూలింగ్ గ్లాసులు కండువ ప్యాకేజీలు. ఈయన కొత్త వ్యక్తి కాబట్టి తెలియదు, నిజాయితీగా ముందుకెళ్తున్నాడు. ప్రభుత్వాల అవినీతిని ప్రశ్నిస్తున్నందువల్లే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని విజయ్ అన్నారు. తమ పార్టీ నిర్వహించే బహిరంగ సభలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. అందువల్లే తాను అన్ని ప్రాంతాల ప్రజలను కలవలేకపోతున్నానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చాడు. తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వెనక్కి తగ్గేది లేదని అన్నారు. అవినీతిని ప్రశ్నించడం ఆపేదే లేదని స్పష్టం చేశారు. అవినీతి అక్రమాలను అరికట్టడంలో స్టాలిన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ప్రజలకు అవినీతి ప్రభుత్వానికి యుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ యుద్ధంలో ప్రజలు విజయం సాధిస్తారని అన్నారు. ప్రజలు ఎప్పుడు ఓడిపోరు, నాయకులు ఓడిపోతారు కానీ ప్రజలు ఎన్నడూ ఓడిపోరు. వాళ్ళకు నచ్చిన నాయకుడు ఎవరైనా సరే ఓటు రూపంలో వేసేస్తారు, వాళ్ళు హాయిగా ఉంటారు. మీరే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నరం లేని నాలుకతోటి మాట్లాడతారు కాబట్టి మీకే తలకాయ నొప్పులు, మీకే ఇబ్బంది. ప్రజలకు ఏం లేదు, ప్రజలు ఎప్పుడు విజయమే, ప్రజలు ఎప్పుడు ఓడిపోరు. వాళ్ళకి ఎప్పుడు విజయం వాళ్ళ వెనుకనే ఉంటుంది. నాయకులకు ఉంటుంది. జంపు జలాలకు వీళ్ళకు దెబ్బ వేస్తే ప్రజలు పోయి అండమాన్ నికోబార్ దీవులో వాడాలి. వీళ్ళు ఒక్కొక్కడు గొడుగు పట్టే నాయకులు. మీరేమంటారు? కొడుకేమో నరేంద్ర మోడీని తిడుతున్నాడు, తండ్రి బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా? స్టాలిన్ పొత్తు పెట్టుకుంటాడా? విజయ్ మాటలను మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.